ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి షారోన్ ప్రైర్ టవర్ ప్రేమించి ప్రార్థనలు విజ్ఞాపనలు ఎల్లప్పుడూ చేస్తూ ఉండే ప్రియమైన సహోదరులకు అంతేకాకుండా నిజ క్రైస్తవులకు, యేసయ్యను ప్రేమిస్తున్న వారికి మరి ఈరోజు ఇండిపెండెన్స్ సందర్భంగా నిజమైన స్వాతంత్ర్యం ఏంటి అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాటలు నేను మీకు తెలియచేస్తున్నాను. ఒకసారి ఈ మెసేజ్ మీరు తప్పకుండా వినండి. దీనిలో ఉన్న సత్యాలు గ్రహించాలని హృదయపూర్వకంగా యేసునామంలో యేసయ్య పేరిట సమర్పించుకుంటున్నాను. నిజమైన స్వాతంత్ర్యం అంటే ఏంటి? నిజమే, మనకి అలనాడు మన దేశ నాయకులు ఎంతో త్యాగం చేసి మనకు భారతదేశాన్ని సంపాదించారు. అది వాస్తవమే, కాదనలేదు. కానీ ఈరోజు మనము దేవుని లేఖనాల నుంచి కొన్ని మాటలు తెలుసుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు నాకెందుకో ఆలోచన పెట్టారు ఈ మాటలు రాయాలని. దాన్ని నేను మీకు వీడియో రూపంలో పొందుపరుస్తున్నాను. నాకు అంత జ్ఞానం ఏమీ లేదు, కానీ కొంచెం బైబిల్ జ్ఞానం ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాటలు మీకు తెలియచేస్తున్నాను. మరి నిజమైన స్వాతంత్ర్యము మన ప్రభువైన యేసులోనే, ఆయన శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మరి మనకు రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత బడితిమి అని దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచుకరముగా ఉన్నది అని ఎఫెసీ పత్రిక అపోస్తలుడు పౌలు గారు 1వ అధ్యాయము 13వ వచనములో మనం చూడొచ్చు. అంతేకాకుండా మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకి విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో అనగా క్రీస్తుతో కూడా జీవింపజేశాను. సిలువ జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచిన. ఇది నిజమైన స్వాతంత్రము. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15 వరకు చూస్తే మనకి మాటలు కనబడతాయి. నిజమైన స్వాతంత్ర్యం మనకు ప్రభువులోనే ఉన్నది. మనం రక్షణ పొందుట ద్వారా, యేసయ్యను సంపూర్ణంగా తెలుసుకుంట ద్వారా, అంగీకరించుట ద్వారా ఈ స్వాతంత్ర్యం మనకి ప్రభువునందు లభించింది అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మరి బైబిల్ ద్వారా, లేఖనాల ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. ఇంకా స్వాతంత్ర్యము ఎవరికి ఏంటి అన్న విషయాన్ని మరి కీర్తనల గ్రంథంలో 37వ అధ్యాయం చూసినట్లయితే మరి అక్కడ యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇంకా 11వ వచనంలో చూస్తే దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరని దేవుని వాక్యం సూటిగా చెప్తుంది మనకి. అంతేకాకుండా 22వ వచనములో యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి అలాగా దేవుని వాక్యము ఎవరికి స్వాతంత్ర్యము, ఎవరు స్వాతంత్ర్యాన్ని పొందుకున్నారు? మరి 29వ వచనంలో చూసినట్టు నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదురు అని దేవుని వాక్యము చెప్తూ ఉన్నది. కాబట్టి మనకు నిజమైన స్వాతంత్ర్యము యేసులోనే, నిజమైన స్వాతంత్ర్యం యేసులోనే, నిజమైన స్వాతంత్ర్యం యేసులోనేనని మరి యేసుక్రీస్తుని నమ్ముకున్న వారే కాకుండా అందరూ కూడా ఈ స్వాతంత్ర్యము మనకి మనకు స్వాతంత్ర్యము మరి ఎలా వచ్చింది అని అంటే అనేక మంది దేశ నాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరి ఆ ఆంగ్లేయుల చేతుల్లో నుంచి ఎన్నో శ్రమలు పడి ప్రాణాలు కోల్పోయి
మనకు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినట్లుగా మనకు తెలుసు. అది సత్యము, అది కాదనడానికి వీల్లేదు. కానీ క్రైస్తవుడికి, నిజ క్రైస్తవుడికి స్వాతంత్రం ఎక్కడున్నదంటే ప్రభువులోనే. ఎందుకంటే మనం పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మన కొరకు సిలువ వేయబడి మరి మన కొరకు పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసయ్యలోనే మనకి నిజమైన స్వాతంత్రం ఉన్నదని మనం గ్రహించాలండి. కాబట్టి నాకెందుకో పరిశుద్ధాత్మ దేవుడు స్వాతంత్రం అంటే ఏంటి అని, మరి ఆ స్వాతంత్ర్యం మనకి క్రీస్తులోనే మనకి దొరుకుతుందని, క్రీస్తులోనే మనకు ఆ స్వాతంత్రం లభిస్తుందని, ఎందరైతే నన్ను అంగీకరిస్తారో వారందరినీ నా ప్రియ కుమార్తెలుగా చేసుకున్నానని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనము క్రీస్తు బిడ్డలుగా ఉంటే మరి ఆయన మనం చేసిన పాపాలను ఆయన మరి శిలువ మీద మన పాపపు రుణపత్రాన్ని కొట్టివేసినట్లుగా మరి దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి ఇది అందరికీ తెలిసిన సత్యమే, క్రైస్తవులు గ్రహించాలి. స్వాతంత్రం అంటే క్రీస్తులోనే ఉన్నది. క్రీస్తు కొరకు జీవించినప్పుడు, క్రీస్తులో బ్రతికినప్పుడు, క్రీస్తునే మనము అంతరంగంలో మరి యథార్థంగా నిలుపుకున్నప్పుడు ప్రభు మనకి భూమి మీద జీవించడానికి మరి స్వాతంత్రం ఇస్తారు. అంతేకాకుండా ఆయన నిత్య రాజ్యాన్ని చేరాలంటే ఈ యేసయ్య ఇచ్చినటువంటి స్వతంత్రతను పొందుకోవాలని అటువంటి వారే మరి అందుకే మరి కీర్తనల గ్రంథము 15 అధ్యాయం చెప్పింది, యథార్థవంతులు అని ఉన్నది, యథార్థవంతులని. కాబట్టి యథార్థవంతులే ఆ రాజ్యాన్ని చేరుతారు, ఆ నిత్య మహిమలో ఉంటారు. కాబట్టి యథార్థవంతులుగా మనం జీవించి, ప్రభు కొరకు జీవించి, ఆయన కొరకే అపోస్తలుడైన పౌలు వలె మనం బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభం అనే ఒక నిదర్శనం మనకు కావాలి క్రైస్తవుడికి. అప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం. ఈ భూమి మీద దేవుని కొరకు యథార్థంగా జీవించి ఆ నిత్య రాజ్యాన్ని కొరకు సిద్ధపడడమే నిజమైన స్వాతంత్రం. యేసులో ఉన్నప్పుడే మనకు అది దొరుకుతుంది. నాకెందుకో ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలు చెప్పాలని, ఆ మాటలు పొందుపరచాలని, మీకు తెలిసిన మాటలే కానీ మనం ధ్యానం చేయము. స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం ఎక్కడుంది? యేసులోనే ఉన్నది నిజమైన స్వాతంత్రం. ఈ భూమి మీద మనుషులు ఇచ్చే స్వాతంత్రం కాదండి. మరి అది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి త్యాగం ద్వారానే మనం ఈరోజు మరి భూమి మీద మనుషులుగా బతుకుతున్నాం. కాబట్టి ఆయన కొరకు నమ్మకంగా జీవించి ఆ యేసయ్య ఇచ్చిన సిలువ శక్తి ద్వారా వచ్చినటువంటి స్వాతంత్రాన్ని పొందుకున్నప్పుడే నిజమైన స్వాతంత్రం క్రైస్తవుడు జీవించగలడని మరి ఈ మాటలు నేను నమ్మి తెలియజేస్తూ ఉన్నాను. దయతో ఈ టాపిక్ వినండి మీరు. నేను యూట్యూబ్లో పెట్టాలని కాదు, లేత కాదు. దేవుడు నాకు 51 రోజు, ఈరోజు 52వ రోజు ఉపవాస దినంలో మరి దేవుడు నాకు ఈ ఆఖరు దినంలో నాకు ఆ మాటలు తెలియచేశారు. అందుకని హృదయపూర్వకంగా ఆ మాటలు మీకు తెలియచేస్తున్నాను. మీరు కూడా ఆ స్వాతంత్ర్యాన్ని పొందుకోవాలని, నిజ స్వాతంత్రం యేసులో ఉన్నదని, యేసు కొరకే జీవించాలని, ఈ భూమి మీద జీవించినంతకాలం ప్రభు కొరకే మనం ఉండాలని, బ్రతకాలని, ప్రభు సాక్షులుగా జీవించాలని మరి భక్తులు రాసినటువంటి గ్రంథాల్లో నుంచి మనం చేసుకున్న ప్రభు కొరకు అపోస్తలుడైన ప్రభు బ్రతికారు. జీవితాంతం కూడా ప్రభు కొరకే తన ప్రాణాన్ని త్యాగించారు. అలాంటి భక్తులు ఉన్నారు బైబిల్లో. అంటే ప్రత్యేకంగా చెప్పుకోవలసిన వ్యక్తి మరి అపోస్తలుడైన పౌలు గారు. కాబట్టి ఆయన మార్గాలను అనుసరించి ఈరోజు మనం ధైర్యంగా భూమి మీద జీవించాలంటే, ధైర్యంగా ప్రభు సువార్తను ప్రకటించాలంటే ప్రభు కొరకే జీవించాలి. ఎన్నో మాటలు వింటాం, ఎన్నో ప్రసంగాలు వింటాం, ఎన్నో ఆరాధనలు చేస్తూ ఉంటాం. కానీ నిజమైన స్వాతంత్రం ఈరోజు క్రైస్తవుడికి లేదు. ఆ స్వాతంత్ర్యం మనకి ధైర్యాన్ని కలుగు చేస్తుందండి, ప్రభు కొరకు జీవింపచేస్తుంది. అటువంటి స్వాతంత్ర్యం మనం కలిగి ఉండాలి. అది ప్రభువులోనే దొరుకుతుంది, యేసయ్యలోనే. నాకైతే ప్రభు ఇచ్చారని నేను నమ్ముతున్నాను. మరి ఆ స్వాతంత్ర్యంలో ప్రభు ఇచ్చిన స్వాతంత్ర్యం నమ్మకంగా జీవించడానికి ప్రయాసపడుతున్నాను. మీరందరూ ప్రార్థన చేయండి. మీరు కూడా ఈ మాటలు విని 10 సార్లు విని అనేక మందికి షేర్ చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాచ్ ఫర్ వీడియో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ వందనాలు. మీ అందరూ యేసులో ఉన్నటువంటి ఆ స్వాతంత్ర్యాన్ని పొందుకోవాలని మీ ప్రియ సహోదరి మరి మణి సిరిపురపు షారోన్ ప్రేయర్ టవర్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.